నందానవమి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల నవమి. దీన్ని నందానవమి అనే పేరుతో పిలుస్తారు. దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దుర్గమమైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి ఈ నందానవమి విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. జాజి పూలతో గణేష నవరాత్రుల్లో గణపతిని పూజించినట్లయితే ఉద్యోగపరంగా ఉన్నతి కలుగుతుంది. ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవటానికి, ఉద్యోగంలో స్థిరత్వం లభించటానికి జాజి పూలతో గణపతిని పూజించాలి. అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధలు వీటి నుంచి బయటపడాలంటే గణపతిని సంపంగి పూలతో నవరాత్రుల్లో పూజించాలి. కాలసర్పదోషాలు జాతకంలో ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక్క పారిజాత పుష్పమైన గణపతికి సమర్పించండి. కాలసర్పదోష తీవ్రత తగ్గుతుంది. పద్మ పుష్పాలతో గణపతిని పూజిస్తే శ్రీమంతులు అవుతారు. మల్లెపూలతో గణేష నవరాత్రుల్లో గణపతిని పూజిస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. గన్నేరు పూలతో గణపతిని పూజించినట్లయితే కవులకు కల్పనా చాతుర్యం పెరుగుతుంది, మేధాశక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని గణేష నవరాత్రుల్లో పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని పొద్దుతిరుగుడు పూలతో పూజించాలి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించినట్లయితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతికి ఏ పుష్పాలతో పూజ చేసినా సరే ఆయనకి ఎడమవైపు తొండం విగ్రహంలో ఉండే విధంగా ఉన్న గణపతి రూపుకు పూజ చేయండి. ఎందుకంటే గణపతి మోదకాన్ని ఆయన ఎడమవైపు ధరించి ఉంటాడు. మోదకం అంటే మోదాన్ని, సంతోషాన్ని కలిగింపజేసేది. ఆయన విగ్రహంలో ఆయన ఎడమవైపు మోదకాన్ని ధరించి ఉంటాడు కాబట్టి గణపతి విగ్రహంలో తొండం ఎడమవైపు ఆయనకు ఉండే విధంగా ఉన్న విగ్రహానికి ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.